అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల మార్పుకు సంబంధించిన ప్రక్రియ, ఆ కసరత్తు చేసే క్రమంలో ఎవరికైనా టికెట్ రాని వాళ్ళు అసంతృప్తితో ఒకరిద్దరు పార్టీ మారితేనే బ్రహ్మాండం మొదలైపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకత మామూలుగా లేదు. అది ఇది ఆట్ ఊట్ అని చెప్పి ప్రచారం చేసుకునే జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక మీడియా, అదే టీడీపీ, జనసేనకు సంబంధించినటువంటి ఆ మీడియా ఛానళ్ళు, ఆ పత్రికలు అసలు ఇంక టీడీపీ, జనసేనకు సంబంధించి ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో, ఎవరు ఏ స్థానాల నుంచి పోటీ చేస్తారో తెలియకముందే అక్కడ వాళ్ళ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల వ్యవహార శైలి, ఆ నియోజకవర్గాల్లో వాళ్ళ పార్టీల పరిస్థితి కుక్కలు దించిన ఇస్త్రీ అయిపోతుంటే, కుక్కలు దించినటువంటి విస్తర అయిపోతూ ఉంటే, అది మాత్రం అసలు చూసి చూడనట్లు, రాసి రాయనట్లు, అసలు అసలు అది మాకు పట్టింపే లేదన్నట్లు ఉండడం చూస్తుంటే, వీళ్ళని చూస్తే కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్, కంటిన్యూయస్ ఎంటర్‌టైన్‌మెంట్ సీరియస్‌లీ. తాజాగా కూడా ఒకవైపు జలీల్ ఖాన్ కామెంట్‌లో చూడండి. విజయవాడ వెస్ట్ నుంచి గనుక మైనారిటీలకి ఇవ్వకపోతే, నాకు టికెట్ ఇవ్వకపోతే ఊరేసుకుంటా అంటుండాయన. ఏకంగా ఊరేసుకుంటాడట. ఏంది ఊరేసేసుకుంటారా అంటే, లేదు. అంటే ఎంతమంది మైనారిటీలు ఊరేసుకుంటారో, ఇంకేం చేసుకుంటారో, ఇంకా 4, 5 మంది ఊరేసుకుంటూ ఉంటే ఈయనే కాపాడినాడంట. మరి వాళ్ళు ఊరేసుకునేటప్పుడు ఈయన కాల్ చేసి యేసుకున్నాడేమో నాకైతే తెలియదు. 4, 5 మంది ఊరేసుకుంటుంటే ఈయనే కాపాడాడట. ఆ బీకామ్‌లో ఫిజిక్స్ మాదిరి ఇది కూడా హైలైట్టే. ఈయనే కాపాడాడట. మైనారిటీలు ఏం చేసుకుంటారో తెలియదు. నాకే ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ కలిసి కూడా ఈ విషయం జెప్పాను అంటారు. అక్కడి నుంచే టికెట్ ఆశిస్తున్న బుద్ధ వెంకన్న ఏం చేశాడు? మొత్తం అమ్మవారి గుడి వరకు గనక ర్యాలీ చేసి, నాకు టికెట్ ఇయ్యాలి, పార్టీ కోసం ఎప్పటి నుంచి కష్టపడుతున్నా, మధ్యలో ఆ పార్టీ, ఈ పార్టీ, మా పార్టీలో వాడు వీడంటే వాళ్ళ అంతు తేలుస్తా. అంతు తేలుస్తా అంటాడు, లేకపోతే చంపుతా అంటాడు, చీలుస్తా అంటారు. రకరకాలుగా అంతు తేలుస్తా. ఎవరు అడిగేది? ఇక్కడ ఇయ్యలేకపోతే అనకాపల్లి. అనకాపల్లి నుంచి ఎంపీ టికెట్ ఇవ్వాలి. పార్టీ కోసం ఎంత కష్టపడుతున్నా అని. ఆయన విజయవాడ వెస్ట్ ఆయనకి ఇవ్వకపోయినా, లేదంటే అనకాపల్లి ఇవ్వకపోయినా ఆయన అందు చూస్తాడట. టికెట్ ఎవరైనా ఆయనకు పోటీగా వస్తే వాళ్ళు అందు చూస్తాడట. జలీల్ ఖాన్ ఏమో ఊరేసేసుకుంటా, నేనేసుకోకుండా పక్కనోళ్ళు వేసుకుంటారని చెప్పి ఆయన అంటారు. ఇంకా వాళ్ళ ఎంపిక ప్రక్రియ స్టార్ట్ అవ్వలే. ఎవరైనా నియోజకవర్గాల్లో పోటీ చేస్తారు కానీ చెప్పట్లే. ఒకటే కాదు కదా, చాలా చోట్ల ఇదే పరిస్థితి కదా. చాలా చోట్ల టీడీపీ, జనసేన వాళ్ళు కొట్టుకునేకి సిద్ధపడుతున్నారు కదా. మరి నెక్స్ట్ సీట్లు డిక్లేర్ చేసిన తర్వాత, ఎవరికి ఏ స్థానం అని చెప్పి ప్రకటించిన తర్వాత, ఎవరు ఎన్ని చోట్ల పోటీ చేస్తారో అన్న ప్రకటన దగ్గర నుంచి ఏ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారు అన్నది తేలి, ఇవంతా ముగింపు దశకు వచ్చేసరికి కుక్కలు దించిన విస్తరే మామూలుగా ఉంటుందా? పైపెచ్చు ఎక్కడికక్కడ. డెఫినెట్లీ 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి డబ్బులు కానీ ఎంతవరకు ఖర్చు పెట్టుకోగలరో అదొకటి. డబ్బుల క్రైసిస్ కనిపిస్తూ ఉంది. ఒకవైపేమో అదిగో ఇలా ఒకరి మించి ఒకరు, మాకంటే మాకు, కొందరైతే ఇండిపెండెంట్గా అయినా పోటీ చేస్తామని చెప్పి ఆల్రెడీ వాళ్ళ అధిష్టానాలకు వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. వీళ్ళేమో అదేదో చెబుతారే మనకి నలుగు కనపరాదని, వీళ్ళేమో నలుగు చూసుకోకుండా జగన్కి అట్లా, జగన్కి ఇట్లా, జగన్ నుంచి వెళ్ళిపోతున్నారు. జగనన్న ముందే క్లియర్గా అభ్యర్థుల ప్రకటన అంటే కసరత్తు చేసి ముగించేసుకొని, ఇంకేమైనా అసంతృప్తులు ఉంటే సరి చేసుకునే కావాల్సినంత టైం ఉంది. కానీ వాళ్ళ పరిస్థితి చూద్దాం. మొదలు కాకముందే ఊరేసుకుంటాను ఒకరు, చంపుతాను ఒకరు, అంతు చూస్తాను ఒకరు, రకరకాల స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ పోతున్నారు మొత్తానికి.